ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో దూడలలో బాలారిష్టాలు మరియు ఆరోగ్య పరిరక్షణ ఈ అంశం గురించి మామనూర్ పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అంబిక గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం మొక్కజొన్న విత్తన సాగులో అనుభవాలు, హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం జోగయ్యపల్లె గ్రామ రైతు కేతిపల్లి రాజరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800-150-1551. ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చుండదు. నిజంగా? 16 అనాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, దూడలలో బాలారిష్టాలు మరియు ఆరోగ్య పరిరక్షణ మామనూర్ పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అంబిక గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్ గారు. దూడలలో బాలారిష్టాలు మరియు దూడల ఆరోగ్య పరిరక్షణ గురించి తెలియచేయడానికి మామ్నూర్ పశు వైద్య కళాశాల వెటర్నరీ క్లినికల్ కాంప్లెక్స్ విభాగ అధిపతి మరియు అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అంబిక గారు ఈరోజు మన ఆకాశవాణి కేంద్రానికి విచ్చేశారు. వారిని అడిగి దూడలలో బాలారిష్టాలు మరియు దూడల ఆరోగ్య పరిరక్షణ గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ బి అంబిక గారు. నమస్తే సార్. ప్రధానంగా మరి పుట్టిన దూడల సంరక్షణ ప్రాముఖ్యత గురించి తెలియజేస్తారు. ముఖ్యంగా దూడలు, అప్పుడే పుట్టిన దూడలు అంటే నేటి దూడలే రేపటి పాలిచ్చే పశువులు, ఆవులు. సో వీటి ఆరోగ్యం పరిరక్షించినట్లయితే భవిష్యత్తులో మంచి ఉత్పాదకత కలిగినటువంటి బర్రెలు మరియు ఆవులను పొందవచ్చు. ఇది రైతుకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ఇప్పుడు అప్పుడే పుట్టిన పిల్లలలో మరణ శాతం, ముఖ్యంగా దూడలలో మరణ శాతం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఎందుకు అంటే పుట్టిన చిన్నపిల్లలలో, మామూలుగా మన మనుషుల్లో కూడా చిన్నపిల్లల్ని మనం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎందుకు అంటే వాళ్లకు శరీర ఉష్ణోగ్రత సమతుల్యత కేంద్రం అనేది సరిగా డెవలప్ అయి ఉండదు. అందుకని అప్పుడే పుట్టిన వాటిని చాలా వెచ్చగా ఉంచాలి, వెచ్చని ప్రదేశంలో ఉంచాలి, తల్లి దగ్గరే ఉంచాలి. అలాగే దాని చుట్టుపక్కలంతా కూడా పరిశుభ్రంగా ఉండేలాగా చూసుకోవాల్సి వస్తుంది. ఇవి తొందరగా రోగాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీటిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అందువలన దూడల యొక్క ఆరోగ్య పరిరక్షణ అనేది చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నది. దూడలు పుట్టిన వెంటనే చేయవలసిన సంరక్షణ గురించి తెలియజేస్తారా? దూడలు పుట్టిన వెంటనే ముఖ్యంగా శ్వాసనాళాలను మనం పరిశుభ్రం చేయాల్సి వస్తుంది. శ్వాస సరిగా అందుతుందా లేదా చూసుకోవాలి. ఒకవేళ శ్వాస అందట్లేదు, అది తీసుకోవట్లేదు అంటే దూడను తలకిందులుగా వేలాడదీసినట్లు తీసి దాన్ని ఒకసారి అలా కొట్టాలి. సో దట్ అది యాక్టివ్ మోడ్లోకి వస్తుంది. అలాగే ఒకవేళ ముక్కు రంధ్రాలు మూసుకున్నట్లుగా ఉన్నట్లయితే వాటిని క్లీన్ చేయవలసి, పరిశుభ్రం చేయవలసి ఉంటుంది. ఒకవేళ అప్పుడు కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటే ఒక చిన్న పొడిగుడ్డతో ముక్కును మొత్తం క్లీన్ చేయాల్సి ఉంటుంది. అలాగే శరీరం అంతా కూడా మంచి శుభ్రమైన గుడ్డతో తుడిచి పొడిగా ఉండేలాగా చూసుకోవాలి. మనం ఇందాక చెప్పుకున్నట్లు చలి నుంచి రక్షించాల్సి ఉంటుంది. ఒకవేళ దూడలు చలికాలంలో పుట్టినట్లయితే చలి నుంచి సంరక్షణ చాలా అవసరం. అవి ఎప్పుడూ వెచ్చగా ఉండేలాగానే చూసుకోవాలి. అలాగే నాభి శుభ్రపరచడం, ఇది చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నది. పుట్టిన వెంటనే మనం బొడ్డును కత్తిరిస్తాము. సో ఆ కత్తిరించే కత్తెర కానీ అది కత్తిరించే ప్లేస్ కానీ చాలా పరిశుభ్రంగా ఉండాలి. బొడ్డు కత్తిరించిన వెంటనే కూడా 7% టింక్చర్ అయోడిన్తోని దాన్ని కనుక మనం క్లీన్ చేసినట్లయితే
బయట ఉండే ఇన్ఫెక్షన్స్ అంటే అవి కింద నేల మీద ఉంటాయి కాబట్టి నేల మీద ఉన్నటువంటి కారకాలు ఏవైతే బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ లోపలికి వెళ్లకుండా నివారించవచ్చు. ఒకవేళ మనం ఇట్లా బొడ్డు కత్తిరించేటప్పుడు పరిశుభ్రత పాటించకపోతే ఏవైతే వ్యాధి కారకాలు ఎన్విరాన్మెంట్లో నేలపైన ఉంటాయో అవి ఆ బొడ్డు ద్వారా లోపలికి చేరి బొడ్డు వాపు వచ్చే ప్రమాదం ఉంటుంది. బొడ్డు వాపు ఏంటంటే చీమ్ పట్టడము, గడ్డలాగా అవడము, దాంతో నొప్పితోని దూడ తినక చనిపోవడం కూడా చూస్తూ ఉంటాము. అదొక్కటే కాదు, అలా బొడ్డు ద్వారా వెళ్ళినటువంటి ఈ వ్యాధి కారకాలు ఏవైతే ఉంటాయో అవి అక్కడి నుంచి రక్త ప్రసరణలోకి చేరి సెప్టిసీమియా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇంకా తర్వాత ఒకవేళ దానికి రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటే గనక ఈ కారకాలు కొన్ని ప్లేస్లో నిక్షిప్తం అవుతాయి, ముఖ్యంగా కీళ్ళల్లో నిక్షిప్తమైపోయి అన్ని కీళ్ళు కూడా వాపు రావడము, నొప్పితో దూడ నడవలేకపోవడము అటువంటివి చూస్తూ ఉంటాము. కొన్నిసార్లు మరణించే ప్రమాదం కూడా ఉంటుంది. సో ఒక చిన్న చర్య, పుట్టిన వెంటనే బొడ్డు కట్ చేసేటప్పుడు పరిశుభ్రంగా ఉండడం వల్ల వచ్చే లాభాలు ఎన్నుంటాయో అది చేయకపోవడం వల్ల చివరకు మనం దూడను పోగొట్టుకునే ప్రమాదం కూడా ఉంటుంది. అంటే కాబట్టిగా రైతులందరూ కూడా దూడ పుట్టిన వెంటనే పరిశుభ్రంగా ఉంచుకోవాలి, అయోడిన్తో శుభ్రం చేయాలంటారు. అంతే. దానివల్ల దూడ ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాధి బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు. దూడ పుట్టినాక మరి ముర్రుపాల విషయంలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎప్పుడు ముర్రుపాలను దూడకు అందించాలి? తల్లి పశువు ఈనిన వెంటనే వచ్చే పాలను మనం ఫస్ట్ 3 రోజులు వచ్చే పాలను ముర్రుపాలు అంటాం, జున్ను పాలు అంటాము. సో ఈ పాలు మనం ముఖ్యంగా రైతులలో ఒక అపోహ ఏంటంటే ఆ పాలు తాగితే అజీర్తి వచ్చేసి వేరే రోగాలు వస్తాయన్న అపోహ ఉంటుంది. సో రైతులు ఆ అపోహను తీసేయాలి. ముర్రు పాలలో రోగ నిరోధక శక్తి కలిగించేటటువంటి ప్రోటీన్లు ఉంటాయి, ఇమ్యునోగ్లోబులిన్స్ ఉంటాయి. అందుకని ముర్రు పాలను తప్పనిసరిగా పుట్టిన దూడలకు మొదటి అరగంట నుంచి గంట లోపల తాగించాల్సి ఉంటుంది. అలాగే 12 గంటల లోపల 10% అంటే 10% ఆఫ్ ద బాడీ వెయిట్ ఆఫ్ ద దూడ ప్రకారము తాగించాల్సి ఉంటుంది. సపోజ్ 20 కిలోలు ఉందనుకోండి పుట్టిన దూడ, 2 లీటర్లు తాగించవలసి ఉంటుంది ఫస్ట్ 12 గంటల లోపల. సో అలాగే 24 గంటల తర్వాత ఇంకొకసారి తాగించవలసి ఉంటుంది. అలా 3 రోజులు, మొదటి 3 రోజులు కూడా తాగించవలసి ఉంటుంది. ఫస్ట్ 24 అంటే ఫస్ట్ రోజు 2 సార్లు తాగించవలసి ఉంటుంది. తర్వాత సెకండ్ రోజు, 3వ రోజు రోజులో 2-3 సార్లు, ఇప్పుడు ఏదైతే మనం అనుకున్నామో 10% ఆఫ్ ద బాడీ వెయిట్ 20 కేజీలకి 2 లీటర్లు అలా చేసుకుని ఆ 2 లీటర్లు రోజులో 3 సార్లు తాగించవలసి ఉంటుంది. అంటే పొద్దున, మధ్యాహ్నము, రాత్రి అలా తాగించవలసి ఉంటుంది. ఒకవేళ తల్లి చనిపోయి ఉంటే, అంటే అనాథ దూడ అయి ఉంటే గనక మిల్క్ రిప్లేసర్స్ అంటే వేరే తల్లి పాలని తాగించడము, ముర్రు పాలు, లేదు అంటే కాఫ్ మిల్క్ ఉంటుంది, సో రిప్లేసర్స్ అంటారు వాటిని, దాన్ని కూడా తాగించవచ్చు. ముర్రుపాల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి రైతులు, కంపల్సరీగా తీసుకోవాలి. ముర్రుపాలు చాలా శుభ్రంగా తీసేసి తాగించవలసి ఉంటుంది. ఒకవేళ వేరే వాటికి తాగించాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టి కూడా మనం ఒక 2 రోజుల వరకు తాగించవచ్చు. కానీ తాగించే ముందు కొంచెం గోరువెచ్చగా చేసి తాగించవలసి ఉంటుంది. ఈ ముర్రుపాలని 6 నెలల వరకు కూడా డీప్ ఫ్రీజర్లో మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు. డీప్లో పెట్టేసి అవసరం ఉన్నప్పుడు దాన్ని శరీర ఉష్ణోగ్రత వరకు దాన్ని వేడి చేసి కొంచెం గోరువెచ్చగా వచ్చేలాగా చేసేసి మనం తాగించవచ్చు, దూడలకు తాగేయచ్చు. అంటే 6 months కూడా ఉంచుకోవచ్చు వాటిని, ఉంచుకోవచ్చు. మరి రైతులు ఎలాంటి ఆహారాన్ని అందించాలి దూడలకు, మరి వాటి నిర్వహణ ఎట్లా చేయాలి? మొదటి 3 నెలలు, 3 నెలల వయసులో ఏంటంటే పాలు సరిపడా ఇవ్వాలి. అప్పుడే దాని ఎదుగుదల కరెక్ట్గా ఉంటుంది. అలాగని అధిక పాలు, చిక్కటి పాలు ఇస్తే కూడా అజీర్తి సమస్యలు వచ్చి పారుడు, డయేరియా వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. సో సరైన మోతాదులో పరిశుభ్రమైన పాలు ఇవ్వవలసి ఉంటుంది. అలాగే నీరు కూడా మంచి పరిశుభ్రమైన నీరు తగినంత ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు వేసవి కాలంలో వడదెబ్బ తగిలే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎండలో ఎక్కువసేపు ఉండకుండా నీడలోనే కట్టేయాల్సి ఉంటుంది. అలాగే స్ప్రింక్లర్స్, శరీర ఉష్ణోగ్రత పెరగకుండా, మనం ఇందాక చెప్పుకున్నట్లు చిన్నవాటిలో శరీర ఉష్ణోగ్రత సమతుల్యత సరిగా ఉండదు కాబట్టి వ్యవస్థ. సో అందుకే చల్లగా కొంచెం ఈ వేసవి కాలంలో టెంపరేచర్ ఇంకా ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కొంచెం చల్లగా ఉంచాలి. అలాగే ఇంకా వాటిని సరైన మోతాదులో నీరు తాగించడం, పాలు తాగించడంతో పాటు యాజమాన్య పద్ధతులు కూడా పాటించవలసి ఉంటుంది. 3 నెలల తర్వాత మెల్లగా మనం గడ్డి, పచ్చి గడ్డి, అలాగే పొడి గడ్డిని తినిపించవలసి ఉంటుంది. ఎందుకంటే దాని రూమెన్
అంటే దాని పొట్ట సంచుల మాదిరిగా ఉంటుంది, మనలాగా కాదు. సో అది డెవలప్ అవుతుంది కాబట్టి మెల్లగా మనం గడ్డి, పచ్చిగడ్డి, పొడిగడ్డిని మనం తినిపించవలసి ఉంటుంది. అలాగే ఖనిజ మిశ్రమం కూడా, మినరల్ మిక్చర్ కూడా దానికి ఫీడ్ చేయవలసి వస్తుంది. ఎందుకంటే అది ఎదిగేది కాబట్టి దాని యొక్క బోన్స్ ఇంకా కండరాలు ఎదుగుదలకు ముఖ్యంగా కాల్షియం, ఫాస్ఫరస్ ఇంకా ఇతర ఖనిజ లవణాలు అవసరం ఉంటుంది కాబట్టి కంపల్సరీగా మినరల్ మిక్చర్స్ కూడా మనం ఇవ్వవలసి ఉంటుంది. అదేవిధంగా మరి దూడలను ఎలాంటి ప్రదేశాలలో ఉంచాలి, ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రైతులు? అంటే దాని సరౌండింగ్స్ చాలా పరిశుభ్రంగా, అది ఉండే షెడ్ ఉన్న ప్లేస్ కూడా చాలా పరిశుభ్రంగా సరైన విధానంలో కట్టబడి ఉండాలి. అంటే సరైన గాలి ఫ్లో అవుతూ ఉండాలి, అలాగే సరైన వెంటిలేషన్, వెలుతురు వస్తూ ఉండాలి. అండ్ ఫ్లోరు, రూఫ్ అన్నీ కూడా క్లీన్గా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. వీలైతే అప్పుడే పుట్టిన దూడల్ని సపరేట్ ఒక కేజెస్లో వాటిలో ఉంచడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అవి తొందరగా జబ్బుల బారిన పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి వాటిని మామూలు అన్ని వాటితో కాకుండా పుట్టిన పిల్లల్ని సపరేట్గా ఉంచడం అనేది, దానివల్ల మనం చాలా వరకు రోగాలను నివారించుకోవచ్చు. దూడలలో నట్టలు ఉండడం వలన ఎలాంటి నష్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయి, మరి వాటి నివారణ ఎట్లా చేసుకోవాలి? ఈ చిన్న వాటిలలో ముఖ్యంగా దూడలలో నట్టల బెడద అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకు అంటే ఈ నట్టలు తల్లి పాల నుంచి కూడా, ఒకవేళ తల్లి కడుపులో కనుక నట్టలు ఉంటే సో ఆ గుడ్లు అనేవి పాల ద్వారా పిల్లలకు కూడా, దూడలకు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అవి బయటికి వెళ్ళి ఏం తినకున్నా తాగకున్నా తల్లి ద్వారానే ఈ గుడ్లు పొదిగి నట్టలు కడుపులో వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ నట్టలు ఏంటంటే పోషకాలను హరించి వేస్తాయి. సో వాటి ఎదుగుదలను తగ్గిస్తుంది. అందువలన ఈ నట్టల నివారణ అనేది దూడలలో చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నది. సో ఎప్పటికప్పుడు మనం పేడ పరీక్ష చేయించేసి తగిన నట్టల నివారణ మందు వేయించగలిగితే గనక వాటి ఎదుగుదల సక్రమంగా ఉంటుంది. అలాగే అవి రోగాల బారిన పడకుండా ఉంటాయి. ఎందుకంటే ప్రోటీన్లు హరించి వేస్తాయి కాబట్టి వాటిలో ప్రోటీన్ల యొక్క డెఫిషియన్సీ వచ్చేసి అవి అంటే ఎనీమియా, కొన్ని రకాల ఈ పారాసైట్స్, ఈ నట్టలు ఏవైతే ఉంటాయో రక్తాన్ని కూడా పీల్చివేస్తాయి. సో దానివల్ల రక్తహీనత వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. సో ఇట్లా రక్తహీనతతో బాధపడుతున్నటువంటి దూడలు ఏవైతే ఉంటాయో తొందరగా జబ్బుల బారిన పడతాయి. ఎందుకంటే వాటిలో రోగ నిరోధక శక్తి అనేది తగ్గుతుంది. సో ఈ నట్టల నివారణ అనేది కంపల్సరీగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఈ షెడ్యూల్ని చూసుకున్నట్లయితే, ప్రణాళిక చూసుకున్నట్లయితే పుట్టిన 2వ వారం నుంచి కూడా మనం నట్టల మందు వేయించాల్సి ఉంటుంది. ఎంత వేయాలి, ఏ మందు వేయాలి అనేది తప్పకుండా పశువైద్యుని పర్యవేక్షణలోనే పేడ పరీక్ష చేయించుకొని తగిన మోతాదులో వేయించవలసి ఉంటుంది. ఫస్ట్ డోస్ వచ్చేసి 2 వారాల వయసు, 14-15 రోజుల వయసులో వేయించాల్సి ఉంటుంది. అలాగే ఏ రకమైనటువంటి నట్టలు అక్కడ ఉన్నాయి, ఇంకా ఎంత మోతాదులో ఉన్నాయి దాన్ని బట్టి 3 నెలల వయసు వచ్చేంత వరకు ప్రతి 2 వారాలకు ఒకసారి ఇవ్వించాల్సి వస్తుంది. తర్వాత నెలకు ఒకసారి 6 నెలల వయసు వరకు. ఇంకా తర్వాత వాటి బెడదను బట్టి దాని లైఫ్ లాంగ్ 2 లేదా 3 నెలలకు ఒకసారి నట్టల నివారణ మందుని గనక మనం వేసినట్లయితే చాలా వరకు దూడల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు. అంటే 2 వారాల నుండి నట్టల మందు వేయించాలి కంపల్సరీగా, తప్పకుండా వేయించాలి. పరీక్షలు చేయించి వేయించుకుంటే మంచిది. దూడలలో సాధారణంగా వచ్చే వ్యాధులు ఎలా ఉంటాయి, మరి వాటి నివారణ ఎట్లా చేసుకోవాలి రైతులు, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? దూడల్లో మనం ఇందాక చెప్పుకున్నట్లు బొడ్డువాపు వ్యాధి అంటారు. సరిగా పరిశుభ్రత పాటించకపోతే బొడ్డు కట్ చేసేటప్పుడు సో బొడ్డువాపు వ్యాధి వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇంకొకటి ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఏంటంటే కాప్స్ కోర్స్, అంటే పారుడు. దూడలలో పారుడు అంటాము. ఇప్పుడు ఈ నేలపైన సూక్ష్మజీవులు నిక్షిప్తమై ఉండి సరిగా పరిశుభ్రత చేయకపోవడం వలన ఈ పుట్టిన దూడలు ఎక్కడ పడితే అక్కడ అంటే నాకడము, దాన్ని తినడం వల్ల ఏంటంటే కడుపులో ఈ కారకాలు చేరి తీవ్రమైనటువంటి విరోచనాల బారిన పడతాయి. సో ఈ విరోచనాలు తీవ్రంగా అవడం వల్ల ఏంటి అంటే నిర్జలీకరణ, డీహైడ్రేషన్ వస్తుంది బాడీలో. అంటే శరీరంలో ఉన్నటువంటి నీరన్నీ పోయి అది ఒక స్టేజ్లో దూడ చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. సో వెంటనే మనం పశువైద్యుని దగ్గరికి తీసుకొని వెళ్ళి ఐవీ ఫ్లూయిడ్స్ అంటే సెలైన్స్ ఎక్కించుకోవాలి, తగిన యాంటీబయాటిక్స్. సో ఆ ఇన్ఫెక్షన్కి తగ్గట్టుగా డాక్టర్ చెప్పిన విధంగా ఎన్ని రోజులు వేయించుకోవాలో అన్ని రోజులు వేయించుకోవాలి.
సో అదే కాకుండా ఇంట్లో చల్లగా ఉంచేసి తగిన మోతాదులో నీరు అలాగే ఎలక్ట్రోలైట్స్ మనం తాగించవలసి ఉంటుంది. తర్వాత చెప్పుకోదగ్గది కాక్సిడియోసిస్, కాక్సిడియోసిస్ అంటారు. ఇది ప్రోటోజోవల్ స్టమక్ ఇన్ఫెక్షన్ అంటారు. ఇందులో కూడా జిగురుతో కూడినటువంటి విరోచనాలు ఉంటాయి, డిసెంట్రీ అంటాము. సో ఇందులో బాగా తినకడము పారుడు ఆ టైంలో. సో దీనివల్ల ఏంటంటే తీవ్రమైనటువంటి కడుపు నొప్పి ఉండడము, దూడ అరవడము, ఇంకా నిర్జలీకరణ అయిపోవడము, ఒక్కొక్కసారి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ విషయంలో కూడా తగిన టైంలో వెంటనే అటువంటి లక్షణాలు చూపించిన వెంటనే పశు వైద్యం దగ్గరికి తీసుకెళ్ళి తగిన చికిత్స చేయించుకుంటే కనుక మనం దూడని కాపాడుకోవచ్చు. దూడలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి, చూస్తూ ఉండాలి వాటికి ఆరోగ్యం ఎలా ఉంది, బాగున్నదా అని. ఇంకా అలాగే కాకుండా ఇప్పుడు వేసవి కాలంలో వడదెబ్బ ఎలాగో చలికాలంలో కాఫ్ డిఫ్తీరియా అంటే ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఊపిరితిత్తులు ప్రమాదం బారిన పడినట్లయితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడము, తీవ్రమైనటువంటి జ్వరము, ముక్కులో కారడము, కళ్ళ నుంచి పుసులు కారడము, ఇంకా చాలా వీక్గా అయిపోయి దూడ చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. సో ఇలా జరగకుండా ఉండాలంటే చలికాలంలో కొంచెం వెచ్చగా ఉంచడము, పొడిగా ఉండే ప్లేసెస్లో ఉంచడము, సో ఇన్ఫెక్షన్ బారిన పడకుండా మనం ఇట్లా చెప్పుకున్నట్లు అంటే వ్యాధి నిరోధక శక్తి పెరిగేలాగా మంచి మినరల్ మిక్చర్స్ కానీ సరైన పోషణ పద్ధతులు పాటిస్తే కనుక అటువంటి వాటి బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు. చివరికి ఒక ప్రశ్న అండి, దూడలు ఆరోగ్యంగా పుట్టాలంటే రైతు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పుట్టినాక కూడా ఆరోగ్యం ఉండాలంటే మీరు ఇచ్చే సూచనలు ఏంటి? అంటే పుట్టక ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే కొన్ని రకాలటువంటి పోషకాలు కానీ ఇంజెక్షన్లు కానీ ఇప్పిస్తే, ముఖ్యంగా వైటమిన్ ఏ ఇంజెక్షన్. సో అది ఇప్పిస్తే కనుక హైడ్రోసెఫాలస్ అంటారు, అంటే పుట్టిన వెంటనే పెద్ద తల అంటే బ్రెయిన్లో వాటర్ చేరడము అటువంటివి గమనిస్తాము. అలాగే పుట్టుకతోనే కళ్ళు లేకుండా పుట్టడం, గుడ్డిగా పుట్టడం, అటువంటి వాటిని నివారించుకోవచ్చు వైటమిన్ ఏ ఇంజెక్షన్ ఇప్పిస్తే కనుక. అలాగే కండరాల జబ్బుల పడకుండా ఉండడానికి వైటమిన్ ఈ ఇంజెక్షన్ కూడా ఇప్పించుకోవాల్సి ఉంటుంది. అలాగే కాకుండా మనం ఇందాక చెప్పుకున్నట్లు తల్లికి గనక నట్టలు ఉంటే పిల్లలకు వచ్చే ప్రమాదం ఉంటుందని చెప్పుకున్నాం కాబట్టి, సో గర్భంలో ఉన్నప్పుడే సరైనటువంటి ఈ నట్టల నివారణ మందు అంటే సేఫ్గా ఉండేటటువంటి నట్టల నివారణ మందు వేస్తే గనక పుట్టిన పిల్లలకి ఆ నట్టల బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు. సో తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనం కొన్ని రకాలటువంటి జాగ్రత్తలు తీసుకుంటే గనక పుట్టిన పిల్ల చాలా ఆరోగ్యంగా పుట్టే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే వ్యాధి నిరోధక టీకాలు పుట్టిన వెంటనే ముర్రుపాలు తాగించాలి. తర్వాత కొన్ని అంటే భయానకమైనటువంటి జబ్బులు ఉంటాయి. సపోజ్ తీసుకున్నట్లయితే గాలికుంటు వ్యాధి. పెద్దవాటిలో ఏంటంటే ఇది గిట్టల మధ్య నోట్లో కురుపులైపోయి తినక సరిగా నడవక చనిపోయే ప్రమాదం ఉంటుంది. కానీ చిన్న వాటిలో ఏంటంటే ఈ వైరస్ ఏదైతే ఉంటుందో గాలికుంటు వ్యాధి వైరస్ FMD అనేది, ఇది డైరెక్ట్గా హార్ట్లోకి వెళ్ళి హార్ట్ని ఎఫెక్ట్ చేసేసి దూడ చనిపోయే ప్రమాదం ఉంటుంది. సో అలాగే BQ అంటారు, బ్లాక్ వాటర్, జబ్బవాపు అంటారు. ఇది కూడా చిన్న వాటిలో 1 year అబోవ్ ఉన్న వాటిలో చాలా కామన్గా వస్తుంది. ఇందులో కూడా చాలా తీవ్రమైనటువంటి జ్వరం వచ్చి సెప్టిసీమియా వచ్చి చనిపోయే ప్రమాదం ఉంటుంది. సో ఇంకొకటి HS, హెమరేజిక్ సెప్టిసీమియా అంటారు దాన్ని. సో దీంట్లో ఏంటంటే ఇది శ్వాసకోశ వ్యవస్థని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి తీవ్రమైనటువంటి జ్వరము, శ్వాస తీసుకోవడం ఇబ్బంది పడడము, దీన్ని గురక వ్యాధి కూడా అని అంటారు, గురక పెట్టడము. సో ఇటువంటి జబ్బులు రాకుండా చిన్న వయసులోనే మనం టీకాలు కనుక వేయించుకున్నట్లయితే, జనరల్గా FMD అయితే 4 నెలలు నుంచి 6 నెలల వయసులో వేస్తాం. ఈ FMD కానీ BQ కానీ ఇంకా HS ఈ వ్యాక్సిన్స్ 4 నుంచి 6 నెలల వయసులో వేసిన తర్వాత ప్రతి సంవత్సరంకి ఒకసారి, తొలకరి ముందు. అలాగే ఈ గాలికుంటు వ్యాధి సంవత్సరంలో 2 సార్లు, అంటే ఆ ఏరియాలో ప్రభావాన్ని బట్టి సో సంవత్సరానికి 2 సార్లు ఇప్పిస్తాము. ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే బ్రూసెల్లోసిస్ అంటాం, ఈసుకుపోవడము అంటే అబార్షన్స్ అవ్వడము. సో ఈ ఆడదూడలలో 4 నుంచి 6 నెలల వయసులో మనం కనుక టీకా వేపిస్తే ఒకటేసారి, అది దాన్ని కాఫ్ ఫుడ్ వ్యాక్సిన్ అంటారు, ఒకసారి వేయిస్తే అది భవిష్యత్తులో అలా ఈసుకుపోవడం అనే బ్యాక్టీరియా బారిన పడకుండా మనం దాన్ని కాపాడుకోవచ్చు. కాబట్టి పుట్టక ముందు జాగ్రత్తలు తీసుకోవాలి, పుట్టినాక కూడా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే దూడ ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అవునండి. ఇంతవరకు దూడలలో బాలారిష్టాలు మరియు దూడల ఆరోగ్య పరీక్ష గురించి మామ్నూర్ పశు వైద్య కళాశాల వెటర్నరీ క్లినికల్ కాంప్లెక్స్ విభాగ అధిపతి మరియు అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ G. అంబిక గారు మన ఆకాశవాణి రైతులకు చాలా చక్కగా తెలియజేశారు.
ధన్యవాదాలు. శ్రోతలు ఇంతవరకు దూడలలో బాలారిష్టాలు మరియు ఆరోగ్య పరిరక్షణ మామనూర్ పశువైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అంబిక గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్ గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు వినండి మొక్కజొన్న విత్తన సాగులో అనుభవాలు. హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం జోగయ్యపల్లె గ్రామ రైతు కేతిపల్లి రాజిరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్. నమస్కారం అండి, కేతిపల్లి రాజిరెడ్డి గారు. నమస్కారం అండి. మీరు జోగయ్యపల్లె గ్రామంలో ఈ మొక్కజొన్న సీడ్ పండిస్తూ ఉన్నారు కదా? ఓకే అండి. అంటే ఎంతకాలం నుండి పండిస్తూ ఉన్నారు సీడ్ అనేది? ఎట్లా చేస్తూ ఉంటారు? మేము మక్కా అనేది సెకండ్ క్రాప్. గత ప్రతి ఇయర్ కూడా సెకండ్ క్రాప్ వేయడం జరుగుతుంది. కాకపోతే ఈసారి సీడ్ వేయడం జరిగింది మేల్ మీద. ఫస్ట్ టైం వేసారు సీడ్? ఫస్ట్ టైం మేము ఫస్ట్ లోకల్ వేసాడు. లోకల్ మాకు 40 నుంచి 45 వచ్చేది ఇంతకు ముందు. ఈసారి మాత్రం మేము ఓన్లీ సీడ్ వేయడం జరిగింది. అంటే సీడ్ అంటే వేయాలని ఎందుకు అనుకున్నారు ఈసారి? చూద్దాం ఒకసారి. వాళ్ళు కూడా కంపెనీ వాళ్ళు ఊకే వేయండి రెడ్డి వేయండి అనడం వల్ల చూద్దాం ఒకసారి, చూద్దాం పంట మార్పిడి కూడా రావచ్చు అనే ఉద్దేశంగా వేయడం జరిగింది. వేసిన విషయంలో పర్వాలేదు, 30 నుండి 35 వచ్చింది దిగుబడి. అంటే ఇప్పుడు సీడుకు పంటకి అంటే తేడా ఏంటిది? మీరు దుక్కిని ఎట్లా చేసుకోవాలి? దానికి ఏమైనా ప్రత్యేక శ్రద్ధ వహించాలి? సేమ్ సేద్యం అంతా ఒకటే. లోకల్ కానీ సీడ్కి కానీ మక్క విషయంలో మనం దానికైతే ఎలా చేసినామో దీనికి అలాగే. ఇక మిగతా తలపు తీయడం అదంటే కంపెనీ వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు వచ్చి తీసుకుంటారు, మనకు సంబంధం లేదు. ఇక మనం దానికైతే ఎలా క్రాప్ చేసినామో దీనికి అలాగే. వాటర్ కానీ మందులు కానీ స్ప్రేలు ఏదైనా. సీడ్ కోసం ఏ నెలలో కానీ సాగు చేసుకుంటారు? నవంబర్ నుండి స్టార్ట్ చేస్తాం. జస్ట్ నవంబర్ డిసెంబర్ దాకా. అక్టోబర్ నుంచి అక్టోబర్ లాస్ట్ వీక్ నుండి డిసెంబర్ లాస్ట్ వీక్ వరకు కూడా వేస్తాం క్రాప్, సెకండ్ క్రాప్. ఓకే, ఆ 2 నెలల్లో మీరు వేసుకుంటారు? వేసుకుంటాం. ఎప్పుడైనా వేసుకోవచ్చు. అట్లా మేము నవంబర్ నుంచి డిసెంబర్ వరకు వేస్తాం. మేము నవంబర్లో వేసాము. దుక్కిని ఎట్లా చేసుకుంటారు? దుక్కి మేము యథావిధిగా కల్టివేటర్ చేస్తాం. రూటివేటర్ చేసి బోదలు చేసి గింజలు చేయితో కానీ మిషన్తో కానీ పెట్టిస్తాం. సేమ్ లోకలే. వాళ్ళు కాకపోతే 5 సార్లకు ఒకటి మేల్, అది మొగసాల అని ఇస్తారు, మేల్ ఇస్తారు, అది పెట్టిస్తాం. ఇక మిగతా దానికి కావాల్సిన వాళ్ళు వచ్చి మనకు చెప్తా ఉంటారు ఏం చేయాలి ఏంది, సలహాలు ఇస్తారు ఎట్లా చేయాలి. తలపు తీయడం వాళ్ళే తీపించుకుంటారు, కూలోళ్ళని పిలిపిస్తారు. అట్లా స్ప్రే చేపియడం చెప్తా ఉంటే చేపిస్తాం. ఇక మాకు వేరే లోకల్ పండిస్తాం కాబట్టి దానికి దీనికి తేడా ఏం లేదు. అదో మిషన్ కోసి క్రాప్ కటింగ్ చేస్తాం, ఇది కూలీలు చేను మీద ఇచ్చి లోడ్ చేపిస్తాం. సీడ్ అనేది చేతితో తీస్తారు, పొట్టు తీసి కంకితోనే వెయిట్ వేస్తాం. అట్లా అంతే తేడా. ఇవేమో జొన్నలు కాంట పెడతాం, మేము కంకి వెళ్ళిపోతుంది. దాన్ని సేమ్ మళ్ళీ మనకు 4 months అంటే 120 days సేమ్ ఉన్నది క్రాప్ కూడా. లోకల్ కానీ 120 days, ఇది కానీ 120 days. అంటే ఇప్పుడు కలుపు నివారణ ఎట్లా చేసుకుంటా ఉంటారు? కలుపు నివారణ మాకు పిండి మిత్తాలు అవి మేము స్ప్రే చేస్తాం అంతే. ఇక దాన్ని కూలీలతో తీయడం ఏం లేదు. అంటే నీరు కూడా ఎట్లా ఇవ్వాలి? నీరు మాకు డ్రిప్ పైపులు గుంజుతాం. మామూలుగా కొంచెం మన అది పీస్ వచ్చినప్పుడు ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. వీక్లీ ఒక తడి. చిన్నప్పుడు అంటే 15 రోజులు 10 రోజులు అప్పుడు వదులుతూ ఉంటాం. డ్రిప్ కాబట్టి తడి ఆరినప్పుడు వదిలేస్తాం. ఇదైతే ఉంటుంది. ఈ డ్రిప్ కూడా మీకు సబ్సిడీలో ఇచ్చారు? ఇచ్చారు. బాగుందా డ్రిప్? పర్వాలేదు, 100%. దానివల్ల మీకు నీరు కూడా ఆదా అవుతుంది, అన్ని మొక్కలకు అందుతుంది. నీరు ఆదా ఉంది, దిగుబడి పెరుగుతుంది. లోకల్ నువ్వు వేరే దానికున్న డ్రిప్ దానికి ఒక 4-5 క్వింటాలు దిగుబడి పెరుగుతుంది. దిగుబడి కూడా పెరుగుతుంది, పక్కా పెరుగుతుంది. మనకు రైతుకు కూడా పని ఉండదు, భూమి లూజ్ ఉంటుంది.
దానివల్ల మొక్క ఏపుకొచ్చి నువ్వు ఎక్కడ కానీ దిగుబడి అనేది ఒక్క మొక్కే కాదు, డ్రిప్ వల్ల ప్రతి పైరుకు దిగుబడి పెరుగుతుంది. లాభదాయకం. అది మీరు అన్నట్టు నీరు కూడా మనకు ఆదా. 1 ఎకరం బారిచ్చే నీరు 2-3 ఎకరాలు బారిస్తుంది. వృధా కాదు, మనకు అవసరం మందమే తీసుకుంటుంది, వదలొచ్చు, దాని ప్రాణాన్ని కాపాడుకుంటుంది. ఇట్లయితే నీళ్లు వేస్ట్ అయిపోతాయి, అది తీసుకోదు, చేనులో ఊరికి కింద పడతాయి. ఇలా కీటకాలు తెగులను ఆశిస్తూ ఉంటాయి. ఇంకా దీనికే తక్కువ, డ్రిప్కే తక్కువ. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఏరుకులు లాంటివి రావాలంటే డ్రిప్కు రాదు, అది వచ్చినా ఆ కర్ర వరకే నశించిపోతుంది. స్ప్రెడ్ కాదు. నువ్వు నీళ్లు పంపించడం వల్ల వేరే కట్టడం వల్ల ఇంకా వేరే దానికి స్ప్రెడ్ అయ్యి చేనంతా కూడా ఏరుకుళ్ళు వచ్చే పరిస్థితి. డ్రిప్ వల్ల ఇట్లాంటి ఉపయోగాలు కూడా ఉన్నాయి రైతులు. డ్రిప్ వల్ల ఏరుకుళ్ళను నివారిస్తుంది. ఒకవేళ వచ్చినా ఆ ఒక్క మొక్క వరకే ఆగిపోతుంది, స్ప్రెడ్ కాకుండా. కానీ అదే మనం వాటర్ వదిలితే మిగతా దానికి కూడా అంటువ్యాధి లాగా అయిపోతుంది. కాబట్టి డ్రిప్ వల్ల రైతులు మంచి లాభాలు ఉన్నాయి, 100కు 100 లాభం. డ్రిప్ లేని వాళ్ళు కూడా ఇంకా గవర్నమెంట్ ప్రోత్సహించి ఇస్తే రైతులు తీసుకోవాలి, మంచిది కూడా. ఈ మరి గింజ రావాలన్నా, కంకి మంచిగా రావాలన్నా, జర్మినేషన్ అన్ని రకాలుగా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటా ఉంటారు, ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తారు? కోసం అన్నారు కదా, దానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ప్రత్యేకంగా మనం లోకల్ మొక్కజొన్న అయితే ఎలా చేస్తామో అలాగే దానికి ప్రత్యేకంగా ఏం చేయాలి. సేమ్ దానికి ఇచ్చిన 2 times 3 times ఫెర్టిలైజర్, 2 times 3 times స్ప్రే, సేమ్ మన లోకల్ మొక్కజొన్న లాగానే వేసుకోవాలి, చేయడం జరుగుతుంది. ఎక్స్ట్రా అంటే వాళ్ళ పీకలు తీసుకుంటారు వాళ్ళే, అదో మిషన్ కటింగ్ చేస్తుంది, మనం ఇది కూలీలతో నేర్పించుకోం. ఇప్పుడు ఖర్చు ఎంత వస్తుంది దీనికి దానికి తేడా? ఖర్చులు యావరేజ్లా సేమ్ ఉంది. వీళ్ళు సీడ్ ఫ్రీ ఇస్తారు, మనం సీడ్ అది కొనుక్కోవాలి. దానివల్ల ఎంత ఒక ఎకరానికి మనకు 2 bags వస్తుంది, అంటే 8 kgs. అదొక 4,000-5,000 ఆదా అవుతాయి రైతుకు. మనం లోకల్ వేస్తే ఏమైతే అంటే ఒక 5,000 సీడ్ ఖరీదు అవుతాయి, 4,000 అవుతాయి ఎకరానికి వచ్చేసి. ఆ 4,000 సీడ్ వీళ్ళు మనకు ఫ్రీగా ఇస్తాను. అంటే ఇప్పుడు ఆ సీడ్ దిగుబడి ఎక్కువ వస్తున్నారు మీరు మామూలు పంట అయితే, మరి సీడ్ తక్కువ వస్తున్నారు, మరి మీకు ఆదాయంలో తేడా వస్తుంది? ఆ రేటులో మనకి ఇది క్వింటాల్కి వచ్చేసి 3,000 ఇస్తాను సీడ్కు. అది గవర్నమెంట్ కొంటేనే 2,400. ఒకవేళ గవర్నమెంట్ కొనలేదనుకో మనకు 2,000, 1,800. మీకు ఇట్లా కూడా తేడా లేదు రేట్లో. ఇంకా మనకే ఒక 10-20 బెనిఫిట్. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. శ్రోతలు ఇంతవరకు మొక్కజొన్న విత్తన సాగులో అనుభవాలు హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం జోగయ్యపల్లె గ్రామ రైతు కేతిపల్లి రాజిరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్ గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. किसान भाइयों गांठ बांध लो बात बहुत है काम की, समृद्धि के पैगाम की। मिट्टी के मिजाज को समझो, मिट्टी के हर राज को समझो, मिट्टी की तुम जांच कराओ, मुफ्त सॉइल हेल्थ कार्ड ले जाओ। कभी मुनासिब बीज लगाओ, सही किस्म की खाद ले आओ, जितनी जरूरी उतनी डालो, सही मात्रा खुद पहचानो, इसको अपना मंत्र बना लो, मिट्टी की सेहत को जानो। बात बहुत है काम की, कम लागत अधिक वरदान की। किसान भाइयों गांठ बांध लो, आज ही मिट्टी की जांच कराएं। राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.